అబద్ధాలు మోసాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో రాష్ట్రానికి చేసిన మేలు ఎక్కడా కనిపించదన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అందుకే జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. రేపు నెల 4వ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీలు అన్ని చోట్ల జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 143 హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిపోయింది. ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు. కాబట్టి ఇది ఒక విద్రోహ దినంగా, ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంటే చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన అబద్ధాలు చెప్పని రోజు ఉండదు, చెప్పని నిమిషం ఉండదు. అన్ని అబద్ధాలు, మోసము, టక్కరి, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు కానీ ఎక్కడా ఒప్పించదు, గుర్తు కూడా రాదు. చంద్రబాబు పేరు చెప్తే మోసం, దగ, అబద్ధాలు ఇవి తప్ప ఆయన చేసిన పరిస్థితే లేదు ఏమి.